మండల ప్రజా పరిషత్లపై క్షుద్ర రాజకీయాలు చేస్తోంది కూటమి సర్కార్. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎంపీపీలు వైఎస్ఆర్సీపీ చేతుల్లో ఉండటంతో కుట్రలకు పాల్పడుతోంది. ఎంపీడీఓలను అడ్డం పెట్టుకుని ఎంపీపీలను చులకన చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతోంది. తన శాఖలో జరుగుతున్న ఈ కుటిల రాజకీయాలను కట్టడి చేయాల్సిన పవన్ కళ్యాణ్ వాటికి మరింత ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీలను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెడుతోంది. వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా, వారి ప్రమేయం లేకుండా ఎంపీడీఓల ద్వారా పనులు మంజూరు చేయిస్తోంది. తద్వారా ఎంపీపీలను నామమాత్రంగా మార్చేయడానికి ప్రయత్నిస్తోంది. వారికి కనీస గౌరవం ఇవ్వకుండా, చివరకు వారిని గదిలో కూర్చోనివ్వకుండా చేస్తోంది. అన్నమయ్య జిల్లా గాలివీడు వివాదానికి ఇవే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నాయుడు స్థానిక ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చి ఎంపీపీకి సమాచారం లేకుండా, మండల పరిషత్ తీర్మానం చేయకుండా ఆ మండల పరిషత్ నుంచే 20 లక్షల రూపాయల పనులను మంజూరు చేయించుకోవడము ఇదే తోవలోది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా దాదాపు ప్రతి మండలంలో ఇదే తరహాలో వ్యవహారాలు జరుగుతున్నాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 649 మండలాల్లో 632 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. వీటిలో ఎలాంటి పనులు మంజూరు చేయాలన్నా మండల పరిషత్ తీర్మానం అవసరం. అయితే మండలాల్లో వైఎస్ఆర్సీపీ పట్టును జీర్ణించుకోలేని కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పలు చోట్ల ఎంపీడీఓలను అడ్డం పెట్టుకుని లేని అధికారాలను చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు. మండల పరిషత్ తీర్మానం లేకుండా అధికారుల ద్వారానే పనులు మంజూరు చేయించుకుంటూ ఎంపీపీలను ప్రజల్లో పూర్తిగా చులకన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ ఎంపీపీలను అవమానపరిచేలా కూటమి ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మండల స్థాయిలో జరిగే సమావేశాలకు వైఎస్ఆర్సీపీ ఎంపీపీలను పిలవకుండా, ఆ ఎంపీపీల చేతిలో ఓడిపోయిన టీడీపీ నేతల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం వంటి కుటిల రాజకీయాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ప్రాపకం కోసం కొందరు ఎంపీడీఓలు స్థానిక ఎంపీపీలను అందరి ముందే చులకన చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎంపీపీలు ఎంపీడీఓల మధ్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. మండల పరిషత్ కార్యకలాపాలు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖలో ఒక భాగం. ఆ శాఖకు పవన్ కళ్యాణే మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే మండల పరిషత్లకు కూడా మండల స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మండల పరిషత్ అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారాలు సాగుతున్నాయి. తన శాఖలో జరుగుతున్న ఈ కుటిల రాజకీయాలను కట్టడి చేయాల్సిన పవన్ వాటికి మరింత ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన చర్యలు ఎంపీపీలకు విలువ లేకుండా చేస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో శనివారం ఆయన పర్యటనే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. ఎంపీపీకి కనీసం విలువ ఇవ్వని నేపథ్యంలో గాలివీడు ఘటన జరిగిందని, అక్కడికి పవన్ వెళ్లడం ద్వారా ఎంపీపీలను మరింత చులకన చేశారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత మానవత్వం చూపుతున్న పవన్ శనివారమే వైఎస్ఆర్ జిల్లాలోనే ఓ రైతు కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినా ఆ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ సిబ్బంది పైన, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. అయినా పవన్ వేటిని పట్టించుకోలేదు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ మెడికల్ కాలేజీలో దళిత డాక్టర్ను దూషిస్తూ దాడి చేసినా ఆ వైద్యున్ని పవన్ పరామర్శించలేదు. పిఠాపురంలో ఓ మైనర్పై కూటమి నాయకులే అత్యాచారం చేశారని ఆరోపణలొచ్చినా ఆ బాలికను పరామర్శించలేదు. నంద్యాల జిల్లా మచ్చుమరిలో మైనర్పై అత్యాచారానికి పాల్పడినా ఆయనకు పట్టలేదు. కానీ ఎంపీడీఓను పరామర్శించే పేరిట రాజకీయ పర్యటన చేయటం వెనుక ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలను చులకన చేయాలన్న ఆతృతే ఎక్కువగా ఉందని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులంటే పవన్కు ఎప్పుడూ చులకనే అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనూ పవన్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ప్రజల ద్వారా ఎన్నికైన అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను గుడ్డలూడదీసి కొడతానంటూ ప్రకటనలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.